ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వెక్కడికమ్మా? అంటే మీ అబ్బాయి మా అమ్మాయితో పర్సనల్ గా మాట్లాడడానికి పక్కకి వెళ్తున్నాడు కదండి, అందుకే మా అమ్మాయి కూడా వెళ్తుంది. అవును మావయ్య. మావయ్య గారు ఏంటండి బాబు, ఆయన మావయ్య గారు. నేను ఆయన దగ్గర పనిచేసి పనుండి. అంటే పెళ్లి చూపులకు వచ్చింది ఈయనకే నేనే పెళ్లి కొడుకుని. పెన్షన్ తీసుకోవాల్సిన వయసులో పెళ్లి కావాల్సి వచ్చిందా నీకు? ఇలాంటి అసలు మామూలుగా వదలకూడదు. ఇది ఆస్తుంది కదా అని చెప్పి రెండో పెళ్ళైనా ఒప్పుకున్నావరా? మరి ఎంత ముసలాడు అనుకోలేదు, మమ్మల్ని ఎంత మోసం చేస్తావరా? తోలు తీస్తాను, మళ్ళీ పెళ్ళి అన్నామంటే. ఏంటండి మావయ్య గారిని చంపేస్తారా ఏంటి? చంపేని కదరా, పాతేస్తాను. రే కోటిగా నన్ను చంపేసేలా ఉన్నాడు రీడా. వెళ్ళిపోండి. మీకు ఇలాంటివన్నీ మామూలేగా. రే కోటిగా శాంపుల్ వాయించేయడరా బాబు. ఏంటే ఈ వయసులో మీకు ఈ బాధలు అవసరం అండి? ఇంకా నయ్యం ఆడోళ్ళు రోకల బండ్లు పట్టరాలేదు. ఆ దెబ్బలు తగిలుంటే మీకు పెళ్లి కాదు, తద్దిన ఉండేది. ఇకనైనా గాని ఈ పెళ్లి ప్రయత్నాలు ఆపండే. ఛే నా బతుకు, చేతులైతే దండం పెట్టించుకునేవాడిని అందరితో చీ కొట్టించే స్థాయికి తీసుకొచ్చాడు ఆర్యవర్ధన. నా జీవితాన్ని ఎంత నాశనం చేసిన ఆర్యవర్ధన చచ్చిపోయి బతికిపోయాడు. బతుకుంటే ఇప్పుడు చంపేసేవాడిని. ఈ నేలకంఠం అంటే ఏంటో చూపించేవాడిని. మీకు ఈ జన్మకి సిగ్గురాదండి. పదండి కోటే, పదండి పదండి నెమ్మదిగా. ఆ డైనింగ్ టేబుల్ మీద మొత్తం అన్ని సర్దేసి ఉంచండి, వాళ్ళు వచ్చే టైం అయింది. ఇదిగో ఆ జెండాలన్నీ తీసి అటు కట్టండి. ఇదిగో చిన్నారా. రండి సార్, రండి మేడం, రండి. ఏంటి బాబాయ్, అందరికన్నా ముందు వచ్చేసి అన్ని రెడీ చేసేసినట్టున్నావు? మన గురించి కాదులే శంకర్, తన కోడలు ఇక్కడికి రాగానే దేనికి ఇబ్బంది పడకూడదని ముందుగానే వచ్చి అన్ని ఏర్పాట్లు చేశాడు. అంతే కదా యాదగిరి? వారే సార్, మీరు అంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చి బాగా అలసిపోయారు. ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, భోజనాల ఏర్పాటు కూడా అయిపోయింది. అప్పుడేనా? కొత్త దంపతులకు ముందుగా హారతిచ్చి లోపలికి తీసుకెళ్ళాలి. కానివ్వండి. దానికంటే ముందు గుమ్మడికాయ దిష్టి కూడా తీయాలి. బాబు, దంపతులిద్దరూ ముందుకొచ్చి నిలబడండి. ఏరా, చెవులు పనిచేయటం లేదా? రా, ముందుకొచ్చి హారతి తీసుకో. మా ఆర్యవర్ధన్ బాబు కుటుంబం ఎప్పుడూ చల్లగా ఉండాలి. వాళ్ళ మీద ఏ చెడు కన్ను పడకూడదు. బాగా చెప్పారు. అసలే దిక్కుమాలిన దరిద్రపు కళ్ళని వాళ్ళిద్దరి మీదే ఉన్నాయి. అందుకే మధ్యలో ఆటంకాలు, యాక్సిడెంట్లు, కుట్రలు, కుతంత్రాలు అన్నీ దాటుకుని మరీ ఇక్కడికి వచ్చాం. నిజమేనండి, సమయానికి జోగం వచ్చి ధైర్యం చెప్పింది కాబట్టి ఊరొచ్చాము. లేదంటే వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళం. పోన్లేండి మేడం, ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆ అమ్మవారు దయ వల్ల అన్నీ తొలగిపోయాయి కదా, అదే చాలు. అయినా ఇక్కడ సంక్రాంతికి ఇన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత మీరు అందరూ రాకుండా ఎలా ఉంటారండి? అమ్మాయిని అబ్బాయిని తీసుకురండి, మేమీలోపు హారతి రెడీ చేస్తాం. అలాగే. మీరంతా కూడా లోపల పదండి, నేను లగేజ్ తీసుకుని వస్తాను. అయ్యో మావయ్య, మీరెందుకు మావయ్య? మేము తీసుకొస్తాం కదా. అవును మావయ్య, మేము తీసుకొస్తాంలే, మీరు వెళ్ళండి. అంకుల్, మీరిప్పుడు వర్ధన్ కుటుంబానికి వెయ్యంకులు. మీరిలా సర్వెంట్లా పనిచేయకూడదు. తప్పమ్మా, నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు
వర్ధన్ కుటుంబానికి సర్వెంట్నే. నాకు అలా ఉండటమే ఇష్టం. అయినా వర్ధన్ కుటుంబం నన్నెప్పుడూ సర్వెంట్లా చూడలేదు. సొంత మనిషిలా ఆదరించింది, అభిమానించింది. అయినా ఇది నీకు అర్థం కాదమ్మా. అర్థం అవ్వాలంటే వర్ధన్ కుటుంబం యొక్క గొప్పతనం, ఆర్యవర్ధన్ సార్, అనురాధ మేడంల యొక్క గొప్పతనం నీకు తెలియాలి. బాగా చెప్పే బాబాయ్. తొందరే ఉందిలే, వాళ్ళు కూడా నిదానంగా తెలుసుకుంటారు. మావయ్యకి అమ్మా నాన్న అంటే చాలా అభిమానం మాయా. తన సొంత కుటుంబం కంటే మమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తాడు. తనే కాదు, ఈ ఊరందరికి కూడా అమ్మా నాన్న అంటే చాలా అభిమానం. అందుకే మమ్మల్ని ఇంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. హారతి రెడీ చేశాము. అమ్మాయిని అబ్బాయిని తీసుకురండి అయ్యా. పదండి పదండి, లోపల పదండి. రండమ్మా, పదండి. రండి, రానన్నా. ఇదిగో చిన్న రైట్ రా, ఇలాగే తీసుకెళ్ళు. అమ్మా, మీరు ఒకరి పేరు ఒకరు చెప్పి లోపలికి రావాలి. పేర్లు చెప్పడం ఎందుకు? అసలు ఇవన్నీ ఎందుకు? రేయ్, అది సంప్రదాయం. చెప్తే మరిగిపోవు కదా, చెప్పింది చెయ్యి. నేను రవి, తనకి. అలా కాదు రవి, నేను నా భార్యతో కలిసొచ్చానని తన పేరు చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను నా భార్య శ్రావణితో కలిసి వచ్చానని చెప్పాలి. అంటే అది ఎగ్జాంపుల్ కోసం చెప్పానండి. రేయ్, ఇవన్నీ మీకెలా తెలుసురా? సినిమాలు చూస్తున్నాం కదన్నయ్య. అరే నువ్వు చెప్పు రవి, చాలా సింపుల్. జస్ట్ ఇదిగో నేను చెప్తాను చూడు. నేను చిన్నోడు, నా భార్య సంధ్యతో కలిసి వచ్చాను, అంతే సింపుల్. ఎగ్జాంపుల్ ఏదో అలా ఫ్లోలో వచ్చేసింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.